అనకాపల్లి జిల్లా నర్సీపట్నం 28వ వార్డు ప్రజలకు ఉచితంగా చెరుకు, గుమ్మడి కాయలు పంపిణీ చేసిన కౌన్సిలర్ డబ్బీరు శ్రీకాంత్. నర్సీపట్నం మున్సిపాలిటీ 28వ వార్డు ప్రజలకు చెరుకు గుమ్మడి కాయలను బుధవారం వార్డ్ కౌన్సిలర్ డబ్బీరు శ్రీకాంత్, టీడీపీ నేతలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ముందుగా వార్డు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. చెరుకు డిమాండ్గా ఉండడంతో ఎక్కువగా లభ్యం కాకపోవడంతో వార్డు ప్రజలు నిరాశ చెందడాన్ని చూసి గత 6 సంవత్సరాలుగా ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 28వ వార్డు అయ్యన్న కాలనీ, గుర్రాల రోడ్డు, ఎన్టీఆర్ ఆసుపత్రి వెనుక పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో వార్డు టీడీపీ అధ్యక్షుడు గాలి రమణ, కొడవటి గోపి, బీజా రామ్ కుమార్, కొవ్వాడ సంపత్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా 28వ వార్డు అయ్యన్న కాలనీ ప్రజలందరికీ కూడా సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గత 6 సంవత్సరాలుగా అందరూ పండుగ చేసుకునేటప్పుడు ఈ గుమ్మడికాయలు చెరుకులు తీసుకురావడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి గత 6 సంవత్సరాలుగా ఈ చెరుకుగాళ్ళు గుమ్మడికాయలు పంచడం అనుమతిగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మొత్తం పార్టీ నాయకులందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా 28వ వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు. అలాగే భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. గత 6 సంవత్సరాలు బట్టి చెరుకుగడ గుమ్మడిపేడు ఒక ఆనవాయితీగా ఏంటంటే ఎక్కడ కూడా మారుమూల ప్రాంతాన్ని కూడా చెరుకుగడలో కూడా ఇప్పుడు కొద్దిగా మారుమూల ప్రాంతాన్ని కూడా ఎక్కడ లేకపోయినా సరే ఈ ఏటా కొనసాగుతుందనక ఈ మేము మునిపెళ్ళి అది కలిపి శరబారు అన్నీ తిరిగి కౌన్సిలరు చాలా విధిగా దానికి చెరుకుగడ అయితే పండించే నాదులు లేడు. ఆనవాయితీగా మనకు చెరుకుగడ కొనుక్కుందామన్నా ఒక్కో గేడ 40 రూపాయలు 30 రూపాయలు పడుతుంది. కానీ అలా కాకుండా మా వాడి ప్రజలకు ఇబ్బంది పడకూడదని సంక్రాంతికి ఏదో విధంగా ఏదో మారుమూల ప్రాంతం వెళ్ళి తెచ్చి ఒక కార్యక్రమం చేస్తున్నాం. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని మా కౌన్సిలర్ గారు 6 సంవత్సరాల నుంచి ప్రారంభించారు. ఈ చెరుకుగళ్ళు గుమ్మడిపేళ్ళు పంచడం అన్నది ఏంటిదంటే అది ఒక ఆనవాయితీగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆహ్లాదకరంగా ఈ వీధిలో ఏంటంటే ప్రతి ఒక్కరికి అందేలాగా చూస్తూ ఈ కార్యకర్తలు మొత్తం అందరూ ఏంటంటే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నామని కోరుకుంటున్నాం.